అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. H1B వీసా ఫీజులు పెంచడం, దీని గురించి మరోసారి మాట్లాడుకుందాం. ఈ వీసా ఫీజులు పెంచడం, లాటరీ పద్ధతిని తీసేయడం లాంటి ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు ఆ నేపథ్యంలోని అసలు ఇక్కడికి రావడం, ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడికి రావడం అంటే అమెరికాకి రావడం ఎంతవరకు ఆలోచించదగ్గ విషయము. అంటే ఇండియా కానీ చైనా కానీ ఎక్కడి నుంచైనా వాళ్ళు వాళ్ళ దేశంలోనే ఉండాలా లేకపోతే అమెరికా రావాలా, ఈ కన్ఫ్యూజన్ అయితే చాలా మందికి ఉన్నది. ఇప్పుడు అంటే ఇంతవరకు అమెరికా వెళ్తే డబ్బులు బాగా వస్తాయి, లేకపోతే మంచి చదువు దొరుకుతుంది, ఇలాంటి వాటిలతో ఇక్కడికి వస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లోని అలా ఇక్కడికి రావడము మంచి విషయమా కాదా, దీన్ని ఎలా నిర్ణయించుకోవాలి అన్న దాని గురించి మాట్లాడితే అమెరికా ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా మారిపోయింది. ఇక్కడ రేట్లు చాలా పెరిగిపోయాయి, వర్క్ వాతావరణం కూడా చాలా మారిపోయింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత నుంచే ఈ మార్పు మొదలైంది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మరింత ఎక్కువైంది. మామూలుగానే ఇక్కడ కొంచెము బ్రౌన్ పీపుల్ మీద ఆ చిన్న చూపు, ఆ డిస్క్రిమినేషన్ అవి ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు ఈ వీసా ఫీజులు పెంచేయడము అవన్నీ అవి ప్లస్ రేట్లు చాలా బాగా పెరిగిపోయాయి. అమెరికాలోని ఇప్పుడు రేట్లు విపరీతంగా పెరిగిపోయి పర్టికులర్గా నేనైతే వారానికి ఒకసారి మొత్తం రేట్లు మార్పులు చూస్తున్నాను. లైక్ ఇప్పుడు ఒక హోటల్లోని ఒక రెస్టారెంట్లో ఒక బిర్యానీ ఈరోజు $16 ఉంటే నెక్స్ట్ వీక్ అది $1 పెరుగుతుంది, లేదా కనీసం 50 సెంట్లైనా పెరుగుతుంది, 16.5 అవుతుంది, లేదా $17 అవుతుంది. ఇది ఎవ్రీ వీక్ చేంజ్ అవుతున్నది. అలాగే ఇండియన్ గ్రోసరీస్, బయట దొరికే బట్టలు, ఈరోజు ఈ టీషర్ట్ ఖరీదు ఒక $3 ఉంటే రేపు ఒక వారం రోజులు, ఒక 10 రోజుల తర్వాత ఇదే టీషర్ట్ ఖరీదు $5 కనిపిస్తున్నది. ఇవన్నీ కారణము అదనపు సుంకాలు పెంచడము, గ్లోబల్గా పరిస్థితులు మారడము, అండ్ అమెరికాలో కూడా ట్రంప్ వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు మారడం, ఇవన్నీ కారణాల వల్ల ఇక్కడ బతకడము కొంత ఎక్స్పెన్సివ్ అనే చెప్తోంది. లైక్ ఇప్పుడు ఇంటి అద్దెల విషయాలు తీసుకుంటే ఒక 2 బెడ్రూమ్ 2 బాత్ హౌస్ అపార్ట్మెంట్ ఈరోజు $1,600 ఉన్నది. ఇది నేను ప్రస్తుతం ఆర్కన్సాలో ఉన్నాను. ఆర్కన్సాలోని ఇంటి రెంట్ల గురించి మాట్లాడుతున్నాను. ఇదే మీరు వాషింగ్టన్ ఆర్ మేరీల్యాండ్ ఆర్ న్యూయార్క్ అటువైపు వెళ్తే ఇదే 2 బెడ్ 2 బాత్ అక్కడ $2,500 లేదా $3,000 ఉంటుంది. అలా ప్రాంతాన్ని బట్టి ట్యాక్సులు, స్టేట్కి ఒక ట్యాక్స్ ఉంటుంది, ఇక్కడ ఆ ట్యాక్సులు బట్టి కూడా మారిపోతూ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి ఇంకాను. సో ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రావడం మాత్రం మర్చిపోవద్దు. ఒక రకంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోని మీకు కంపెనీలు చాలా పెద్ద జాబ్ ఇస్తున్నాయి, చాలా మంచి జీతం ఇస్తున్నది అంటేనే ఇక్కడికి రావడము కరెక్ట్ అనే అభిప్రాయం వినిపిస్తోంది. అదర్వైజ్ లైక్ ఇంతకు ముందులాగా లాటరీలు వేసేసుకుంటాము, H1 కాంట్రాక్టర్లో వచ్చేస్తాము, లేదా L1 వీసా మీద వస్తాము, ఇలాంటివి అనుకుంటే గనక ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఇంతకు ముందులా లేవు, ఖచ్చితంగా లేవు, మారాయి, ఎక్స్పెన్సెస్ పెరిగాయి, పరిస్థితులు కూడా మారుతున్నాయి. ఈరోజు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఈరోజు ఏం తీసుకుంటాడో, రేపేం తీసుకుంటాడో కూడా చెప్పడం కష్టమవుతుంది. ఇలాంటి అనిశ్చితి మధ్యలోని మీరు సేఫ్ సైడ్లో ఉన్నారు, మీకు డబ్బులు బాగానే ఉన్నాయి ఇండియాలోనో, లేకపోతే ఇంకా మరి వేరే కంట్రీల వాళ్ళు మీకు డబ్బులు బాగానే ఉన్నాయి, ఇక్కడికి వచ్చినా కూడా కొంత ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా బతకగలము అనుకుండి దానికి సిద్ధపడితేనే రావడం మంచిది. లేదు ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించుకోవాలి, ఇదే జీవితం అనుకుంటే మాత్రం ఒకసారి తిరిగి మళ్ళీ ఆలోచించడం చాలా ఉత్తమం. ఇప్పుడున్న పరిస్థితుల్లోని ప్రతి ఒక్కరూ చెప్తున్న అభిప్రాయం ఇది. ఇప్పుడైతే కొన్నాళ్ళు ఆగండి, పరిస్థితులన్నీ ఏది ఎటువైపు వెళ్తున్నది, ట్రంప్ తన నిర్ణయాలు ఏమైనా మార్చుకుంటాడా, ఇవన్నీ ఒక్కసారి కొన్ని అయిన తర్వాత ఒక 6 నెలలు, ఒక సంవత్సరం ఆగిన తర్వాత అప్పుడు అమెరికా రావడానికి ప్లాన్ చేయండి. ఇది నిపుణులు చెప్తున్న, ఇది మా టెక్ నిపుణులు కానీ ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తూ పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు చెప్తున్న అభిప్రాయము. మనోజ్ఞ, ఆర్కన్సా, RTV. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.